వెల్కమ్ టు కవర్ డ్రైవ్. సో ఇవాళ ఐపీఎల్లో మరో అద్భుతమైన మ్యాచ్కి వేదిక కానుంది. ఎందుకంటే ఇవాళ టీమ్స్ మామూలు టీమ్స్ ఆడట్లేదు. ఒకవైపు ఆర్సీబీ, మరోవైపు గుజరాత్ టైటన్స్. ఈ రెండు కూడా ఇవాళ చిన్నస్వామి స్టేడియంలో తలపడుతున్నాయి కాబట్టి గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి, ఏ టీము ఎలా పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంది, ఏ ప్లేయర్స్ యొక్క గత సీజన్లో ఎంతవరకు కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఉంది, మొత్తం కూడా ఈ యొక్క డిస్కషన్లో చేసుకుందాం. ఎందుకంటే పరుగుల వరద గతంలో చూసే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ చూసాం మనము. ఈరోజు కూడా పరుగుల వరద ఉంటుందా, లేకపోతే ఏ టీం పైన పై చేసే అవకాశం ఉంది, ఇవన్నీ విషయాలు కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు మోస్ట్ సీనియర్ క్రికెట్ అనలిస్టు, కామెంటేటరు, ఆయనకు తెలియని బట్టి ఏమీ లేదు, ఎందుకంటే క్రికెట్ పండితులు అంటారు ఆయన ఇక్కడ. సో సుధీర్ మహావతి గారు, సో ఇవాళ చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే ఒక పక్క ఆర్సీబీ అండ్ జీటీ ఎవరు గెలుస్తారని ఉంది. ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ చూసారు కదా మీరు, జీటీ వర్సెస్ ఆర్సీబీ, రెండు టీంలు 2-2 గెలిచారు, ఇద్దరు సమానంగా ఉన్నాయి. సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి రెండు టీములకి ఎలా ఉండబోతుంది యాజ్ పర్ మీ అనాలిసిస్ ఎలా ఉంటుంది? ఒకటి రానా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అని చెన్నై నుంచి వెళ్తుంది కదా, బట్ అలా వెళ్ళటం లేదు. ఈ సంవత్సరం కొంచెం స్లో డౌన్ అయిపోయినారు. బికాస్ ఫస్ట్ సీజన్ ఉన్నాయి టైటిల్, ఆ తర్వాత ఫైనల్లో చెన్నై చేతిలో ఓడిపోయినారు. ఇట్స్ బీన్ బ్రిలియంట్ అన్న వాళ్ళ పర్ఫార్మెన్స్. కొత్త టీమ్గా మాత్రం అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఎస్ అఫ్ కోర్స్ కొంతమంది ప్లేయర్స్ ఇటు అటు ఎక్స్చేంజ్ కావడం కూడా చూసాం. బట్ స్టిల్ ఈ సంవత్సరం కపుల్ ఆఫ్ మ్యాచెస్లో వాళ్ళు గెలిచే మ్యాచెస్లో ఓడిపోవడం అండ్ ఓడిపోయే మ్యాచెస్లో గెలవడం, అది కూడా వాళ్ళకు తోడ్పడింది. ఒకటి రాజస్థాన్ అగైనెస్ట్ మనం చూసాం. అసలు యాక్చువల్గా లాస్ట్ 4-5 ఓవర్స్లో కొంచెం చాలా కష్టంలో ఉన్నారు. బట్ అప్పుడు తెవేతియా ప్లేడ్ కీ రోల్ యాక్చువల్లీ. మళ్ళీ ఒక మ్యాచ్ విన్నర్గా అతను ఒక మంచి రోల్ ప్లే చేయగలిగాడు అండ్ దే వన్ దట్ మ్యాచ్. అప్పటి నుండి వాళ్ళ ఛాన్సెస్ అటు ఇటు ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈ పర్టికులర్ మ్యాచ్లో వాళ్ళు గెలిస్తే ఛాన్సెస్ మరింత స్ట్రెంథెన్ అవుతాయి. వాళ్ళు ఓడిపోయినా కానీ స్టిల్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ మాత్రం కారు రానా. కానీ ఆర్సీబీ ఓడిపోతే మాత్రం ఈరోజు ఐ థింక్ వాళ్ళు కూడా ముంబై లాగా ఐ థింక్ ఆల్మోస్ట్ వాళ్ళ ఛాన్సెస్ అయిపోతుంది. బట్ మీరు అన్నారు చిన్నస్వామి స్టేడియం విషయం చెప్పారు. ఐ థింక్ 15th ఏప్రిల్ ఆ మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ 549 రన్లు, అసలు అందరూ స్టన్ అయిపోయారు. 287 హైదరాబాద్ అండ్ 262 వీళ్ళు. ఆ 262 చేజ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ విల్ జాక్స్ జస్ట్ ఇమాజిన్ చేయండి. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ ఒక బ్రిలియంట్ సెంచరీ చూసాం అగైనెస్ట్ గుజరాత్ అహ్మదాబాద్. ఆ పర్టికులర్ మ్యాచ్లో అతడు ఆ బ్యాడ్ లక్ వేలో రన్అట్ కాకున్నట్లయితే ఉన్నట్కడ్ ఎగ్జాక్ట్లీ బౌలింగ్ చేయడం అండ్ రన్అట్ అయినాడు. లేకుంటే అప్పటికే వాళ్ళకు 6 ఓవర్స్లో 7 ఓవర్స్లో బ్రిలియంట్ స్టార్ట్ ఇచ్చారు విరాట్ కోహ్లీ అండ్ డూప్లెసీ. ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా ఇద్దరు చాలా చక్కగానే బ్యాటింగ్ చేస్తున్నారు, మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు, డౌటే లేదు. ఆ సిచ్యువేషన్లో విల్ జాక్స్ ఒకవేళ ఉన్నట్లయితే ఐ థింక్ ఇట్ కుడ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ దినేష్, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసాం ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ చూసిన తర్వాత ఆబ్వియస్గానే ప్రతి మ్యాచ్ ఇట్లానే పరుగుల వరద ఉంటుంది, పరుగుల సునామీ ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్ లైనప్ చూస్తే ఒకసారి మనకి దడ పుడుతుంది. ఇప్పటి నుంచేనా 2008 నుండా ఎప్పటి నుంచో ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఎందుకంటే డూప్లెసిస్ కానీ కోహ్లీ కానీ పాటీదార్ కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అద్భుతమైన ఇంక్లూడ్ అవుతున్నాడు. మీరు చూడండి గేల్ ఆడినప్పుడు, డెవిలియర్స్ ఆడినప్పుడు వాళ్ళ బ్యాటింగ్, అందుకని వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. 360 మై గుడ్నెస్, నో డౌట్. అండ్ విరాట్ కోహ్లీ అగైనెస్ట్ గుజరాత్ అయితే ప్రతిసారి అద్భుతంగా ఆడతాడు. ఇప్పటి వరకు నేను అనుకుంటాను ఫెయిల్యూర్ లేదు. ఎందుకంటే లాస్ట్ 4 మ్యాచెస్ కూడా చాలా బాగా అన్ని 50 ఒక 350s అండ్ 1 సెంచరీ కూడా ఉంది అగైనెస్ట్ గుజరాత్ ముఖ్యంగా. సో ఈరోజు డెఫినెట్లీ నేను అనుకుంటాను ఆర్సీబీ డబుల్ ట్రిపుల్ ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా ఒక రేర్ ఛాన్స్ ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళకు ఖచ్చితమైన అవకాశం అయితే లేదు రానా. ఇప్పుడు నెక్స్ట్ 4 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే 7 విన్స్ అవుతాయి. 7 విన్స్ తోటి ఏదైనా క్యాలిక్యులేషన్స్ అటు ఇటు అయితే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇప్పటికీ స్ట్రాంగ్ ఛాన్స్ అయితే ఆర్సీబీకి లేదు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే యాజ్ పర్ మనం ప్రెడిక్షన్స్ చూసినా లేకపోతే పాయింట్ టేబుల్స్ తీసుకున్నా 10th పొజిషన్లో అసలు ఛాన్స్ ఇప్పుడు అయితే సన్నగిల్లే ఉన్నాయి ఇప్పుడైతే. అయితే యాజ్ పర్ మనం దీంట్లోకి మెయిన్ డిస్కషన్లోకి వెళ్ళక ముందు, గత 2 రోజుల నుంచి మీరు బెంగళూరులో ఉన్నారు. అక్కడ మ్యాచ్లు పరిస్థితి ఎట్లుంటే, అక్కడ వాతావరణం ఎట్లుందండి? నిన్ననే వచ్చాను నేను బెంగళూరు నుంచి. అబ్సల్యూట్లీ. కొంచెం బెంగళూరు అంటే ఎలా ఉంటుందంటే ఇండియాలో మన అందరికీ తెలుసు సడన్ గా వర్షం వస్తుంది అక్కడ అండ్ సడన్ గా వర్షం అయిపోతుంది. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే బెంగళూరులో మీరు ఎంత
వర్షం అంటే అలా పడ్డప్పటికీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడకపోకుంటే సరిపోతుంది, గ్రౌండ్ క్లీన్ చేసేటటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వి సా మెనీ టైమ్స్ యాక్చువల్లీ బెంగళూరులో వాన పడడం, తర్వాత మామూలు కాదు కుండబోదు వర్షం పడ్డా కానీ మళ్ళీ హాఫ్ అన్ అవర్లో గ్రౌండ్ క్లియర్ చేసి. ఎందుకంటే వర్షం పడే కొందరికి మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, చాలా అవుట్ ఫీల్డ్ అంతా తడిసిపోతుంది. ఎందుకంటే గ్రౌండ్ కి అంత కేపబిలిటీ ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. చిన్న స్టేడియం, పైగా చిన్న స్టేడియం అది. బట్ ఇప్పుడైతే క్లియర్ గానే ఉంది, క్లియర్ కొంచెం అది పర్వాలేదు. ఇట్స్ అంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు అయితే వర్షం పడే ఛాన్స్ లేకపోవచ్చు అని అంటున్నారు. ఏదైనా ఉంటే షవర్స్ యూ కెన్ నెవర్ ఎవర్ ప్రెడిక్ట్. బెంగళూరు లాంటి ప్లేసెస్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, బట్ మ్యాచ్ అయితే కొనసాగుతుంది. సో వెదర్ అయితే అద్భుతంగా ఉంది, దట్స్ అ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. సో ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్. అయితే కమింగ్ టు ఆర్సీబీ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లో, ఎందుకంటే వాళ్ళకు పెద్ద ప్రెషర్ కూడా లేదు ఫస్ట్ మ్యాచ్ నుంచి. ఎందుకంటే దే ఆర్ సూపర్ స్టార్, బౌలింగ్ అట్లనే ఉంది, బ్యాటింగ్ కూడా అట్లనే ఉంది, వాళ్ళు ఎలాగైనా ఆడగలుగుతారు. కాకపోతే వాళ్ళకి అదృష్టం కలిసి రావట్లేదా లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు, కానీ ఆ టీంకి మాత్రం సరి అయినటువంటి వర్డ్ మీరు యూజ్ చేశారు. బికాస్ ఎంత మంచి టీం ఉన్నా కానీ, ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నారు కానీ, ఆ బిట్ ఆఫ్ లక్ అనేది స్పోర్ట్స్ లక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టీం చూసి అర్థమవుతుంది లక్. ఈ టీమే కాదు, మీరు 2009 నుండి 8 నుండి తీసుకుందామా, వాళ్ళు ఫస్ట్ టైం ఫైనల్ ఆడినప్పుడు కూడా మనం చూసాం అగైనెస్ట్ డక్కన్ చార్జెస్ తో ఆడారు. సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్ జరిగింది. అండ్ అప్పటి నుండి కూడా ఆ తర్వాత మళ్ళీ ఒక 2 ఫైనల్స్ ఉన్నాయి వాళ్ళు, ప్లే ఆఫ్స్ లో వస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా ఈ గుజరాత్ తో జరిగే మ్యాచ్ చాలా కీలకంగా మారింది వాళ్ళు, దాంతో ఆ ఛాన్సెస్ వాళ్ళు కోల్పోయినారు అసలు యాక్చువల్గా. సో ఎవ్రీ ఇయర్ మంచి ప్లేయర్స్ ఉంటారు, మంచి ఉంటారు. ఆ బిట్ ఆఫ్ లక్ అనేది అంటుంటాం కదా, కర్నూలు లాంటి వాళ్ళకి అన్ని ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఆ శాపాలు ఎలానైతే అతన్ని వెంటాడాయో, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కూడా లక్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే అనుకున్న సమయాల్లో వాళ్ళకి ఫేవరబుల్. అవును, ఎందుకంటే ఇప్పుడు ఆర్సీబీ ఉమెన్స్ వాళ్ళు టైటిల్ గెలిచారు, టైటిల్ గెలిచిన తర్వాత వీళ్ళకి ఇంకా ప్రెషర్ పెరిగింది ఉంటుంది. అమ్మాయిలు గెలిచారు, ఐ అగ్రీ, నేను కూడా ఒప్పుకుంటాను. అంటే లక్ అనేది డెఫినెట్లీ ఇట్స్ బిగ్ ఫ్యాక్టర్ అండి స్పోర్ట్స్ లో, డెఫినెట్లీ ఒక బిగ్ ఫ్యాక్టర్ అసలు యాక్చువల్గా, చాలా చాలా ఇంపార్టెంట్ అసలు. మీరు ఎన్నెన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు దాన్ని తోడు. ఆ లక్కే లేకపోయినట్లయితే ఇప్పుడు మనం అన్నాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి కూడా ఆ జాక్స్ లాంటి ప్లేయర్ అలా రన్అట్ కాకున్నట్లయితే ఐ థింక్ దట్ కూడా బీన్ డిఫరెంట్ స్టోరీ. 262 అప్పటికి కూడా వాళ్ళు, దినేష్ కార్తిక్ బ్రిలియంట్గా ఆడాడు, 85 స్కోర్ చేశాడు, తర్వాత చేసింగ్ అద్భుతంగా చేశారు. సో ఈ టోర్నమెంట్లో లక్తో పాటు వాళ్ళను ఎప్పుడు కూడా వేధించేది ఏంటంటే, బాధ పెట్టేది ఏంటంటే రానా బ్యాడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్, పోర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చాలా. ఎందుకంటే ఇండియన్ టీంకి రిప్రజెంట్ చేసిన సిరాజ్ ఉన్నాడు, ఇండియన్ టీంకే కాదు మిగతా కంట్రీస్ కూడా అందరు రిప్రజెంట్ చేసే బౌలర్స్. ఇప్పుడు టోప్లీ, జోసెఫ్, ఫర్గసన్ ఎవరు రిప్రజెంట్ చేయటం లేదు. ఫర్గసన్ గురించి కొత్త చెప్పాలి, ఆస్ట్రేలియా అయితే ఫర్గసన్ చాలా ఫేమస్ మెయిన్ బిగ్ బాస్ లీగ్లో. సో టీం చాలా బాగుంది. అయితే కంపేర్ ఇప్పుడు మనం ఒకసారి జీటీ విషయానికి వద్దాము. ఎందుకంటే నేను జీటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఒకసారి చదువుతాను, వాళ్ళు సార్ ఆ ప్లేలిస్ట్ చూడండి, వాళ్ళ పేర్లు చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఎంతని. ఫస్ట్ వచ్చి వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, తర్వాత రాహుల్ టెవాటియా గురించి ఈ సీజన్లో కాదు కానీ లాస్ట్ 2020 ఆడినప్పుడు ఒకసారి ఆ సీజన్ చూస్తే వీళ్ళకి ఆడినప్పుడు కూడా బ్రహ్మాండంగా రాణించాడు. షారుఖ్ ఖాన్ ఇక్కడ నుంచి వెళ్ళాడు అనుకుంటా. షారుఖ్ ఖాన్ పంజాబ్ నుంచి. షారుఖ్ ఖాన్ హస్ బీన్ ప్లేయింగ్ ఫర్ డిఫరెంట్. ఇప్పుడు అసలు షారుఖ్ ఖాన్ టీమ్ లో ఉంటాడా లేదా అనుకున్నా, అతను తీసుకున్నారు. ఈస్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ, చాలా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు ఇంకా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఒక సంచలనం ముగ్గురు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీం ఇంటర్నేషనల్కి వచ్చిన తర్వాత ఏం సాధించామో కానీ రషీద్ ఖాన్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చాడు. ఎందుకంటే అలాంటి అథ్లెట్ మరి దొరకదేమో, అలాంటి ప్లేయర్ మళ్ళీ దొరకడం అన్నట్టు ఆణిముత్యం అంటాం కదా, ఒక ఆణిముత్యమే. ఇంకా రషీద్ ఖాన్ విషయానికి వస్తే మాత్రం తను ఆడుతుపోతున్నాడు. కానీ అతని విషయం మనం మీరు అన్నప్పుడే కొంచెం డిస్కషన్ కంటిన్యూ చేసినట్లయితే, రషీద్ ఖాన్కు మాత్రం ఎవరైనా ఒక మంచి పాఠం నేర్పారు అంటే విల్ జాక్స్. లాస్ట్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ మ్యాచ్ లో 41 బాల్లో 100 రన్స్ స్కోర్ చేశాడు. టర్న్ అయిపోయింది మ్యాచ్. ఆ ఓవర్ లో 16 ఓవర్స్ లోనే కంప్లీట్ అయింది. అసలు 20th ఓవర్ వరకు వెళ్తుందని అనుకున్నారు. లాస్ట్ 4 ఓవర్స్ లో దుమ్ము రేపారంట కదా. 29 రన్లు రాషిద్ ఖాన్ ఎవరు కూడా లాసుకోండి. ఎటువంటి సిక్సర్లు కొట్టాడండి రాషిద్ ఖాన్ కూడా. కలలో కూడా స్టన్ అయిపోయాడు కలలో. సో యా కంటిన్యూ, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కసారిగా షాక్ తిన్నాడు రషీద్ ఖాన్ ఆ ఓవర్ ఎగ్జాక్ట్ గా. షాక్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది ఏమో చెప్పలేము. కాకపోతే హోమ్ గ్రౌండ్ కాబట్టి హోమ్ గ్రౌండ్, చిన్న గ్రౌండ్ ఇది. మీరు చాలా చిన్న గ్రౌండ్ కంపేర్ చేసినట్లయితే అక్కడనే అసలు యాక్చువల్ గా ఆ బిగ్ ఏరియాలోనే సిక్సర్లు సాధించగలిగాడంటే అతని కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంది. యా, ఇంకా తర్వాత వచ్చి సాయి కిషోర్ వచ్చాడు. సాయి కిషోర్ కూడా కొన్ని పాఠాలు నేర్పాడు. మహేష్ శర్మ
మోహిత్ శర్మ కూడా లెసన్స్. మోహిత్ శర్మ బౌలింగ్ లో కూడా 30 రన్లు వచ్చినట్టున్నాయి ఆ పర్టికులర్ మ్యాచ్. కొంచెం లైన్ మిస్ అవుతుంది ఈ మధ్య. సందీప్ వారియర్ ఓకే, శరత్ బిఆర్ రాలేదు, విజయ్ శంకర్ ఆల్రౌండరు. ఇంకా ఐపీఎల్లో విజయ్ శంకర్కి వచ్చినటువంటి అవకాశాలు ఈవెన్ ఎస్ఆర్హెచ్ మీద ఆడినా కూడా ఎవరికి ఏ ప్లేయర్కి రాలేదేమో అనిపిస్తుంది నాకు. 2009 వరల్డ్ కప్ కు ఛాన్స్ కూడా వచ్చిందంటే అక్కడ కూడా ఛాన్స్ వచ్చింది బాబు. ఇట్స్ ఎ గుడ్ ప్లేయర్, గుడ్ ఆల్రౌండర్. అంటే స్టార్టింగ్ లో ఆడినప్పుడు విజయ్ శంకర్ రోల్ చక్కగానే ఉంది, వాళ్ళు విక్టరీ సాధించినప్పుడు ఐ థింక్ ఈ ప్లేడ్ ఎ గుడ్ రోల్. బట్ ఆ తర్వాత ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ ముఖ్యంగా ఫిట్నెస్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి, చాలా ఇష్యూ. అవును, విజయ్ శంకర్ అదే ప్రాబ్లం ఉంది. వరల్డ్ కప్ లో కూడా సడన్ గా అతనికి ఫిట్నెస్ ప్రాబ్లం రావడం. ఐ థింక్ 100% ఫిట్ గా ఉండేటటువంటి ప్లేయర్స్ కాదు వీళ్ళు, ఎప్పుడో చిన్న ఇంజరీ ఉంటుంది దూరం అయిపోతారు. సో విజయ్ శంకర్ అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఏ క్యాప్టెన్ అయినా కానీ మంచి క్యాప్టెన్ అయినట్లయితే అతన్ని బౌలర్గా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. ఐ మీన్ విజయ్ శంకర్ ఎగ్జాక్ట్లీ చాలా మంచి బౌలింగ్ చేస్తాడు, మంచి ఫీల్డర్, సేఫ్ ఫీల్డర్, మంచి క్యాచెస్ కూడా తీసుకున్నాడు ఈ టోర్నమెంట్ లో. ఐ థింక్ హి టుక్ వన్ వెరీ గుడ్ క్యాచ్ ఆల్సో. విజయ్ శంకర్ డొమెస్టిక్ మ్యాచెస్ కోసం ఈవెందో హైదరాబాద్ కు వచ్చే జింకానా గాని మీరు చాలా కవర్ చేశారు. ఆఫ్ కోర్స్ అద్భుతమైన బౌలర్ అతను, నో డౌట్. అంటే మంచి బౌలింగ్ చేస్తాడు. బట్ అతన్ని ఇప్పుడు ఒక రోల్ అనేది ఉండాలి ఒక ప్లేయర్కి అసలు యాక్చువల్గా. అది అంటే రోహిత్ శర్మ అన్నట్టు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడంతో మిస్ అయిపోతుంది. డుబే ఉన్నాడు, శివం డుబే. మొన్న చెన్నై కెప్టెన్ లాస్ట్కి ఒక ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది, వికెట్ కూడా తీసుకున్నాడు. అసలు యాక్చువల్గా డుబే లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు డుబే బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. వై డోంట్ యూజ్ హిమ్ యాజ్ ఎ బౌలర్ ఆల్సో? ఓన్లీ బ్యాటింగ్కి ఎందుకు పరిమితం చేస్తారు అతను అసలు? సో ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఎ గుడ్ వాలిడ్ పాయింట్. అబ్సల్యూట్లీ. సో దీంతో ఏమవుతుందంటే విజయ్ శంకర్ ఉన్నాడు అంటే మళ్ళీ విజయ్ శంకర్ని పక్కకు పెడతారు, తర్వాత బ్యాటింగ్ ఉపయోగించుకొని అతని ప్లేస్లో సాయి సుదర్శన్ తీసుకొని వస్తారు. సో వాట్ ఈస్ ద యూజ్ యాక్చువల్లీ? సో ఒక మంచి ప్లేయర్ ఉన్నప్పుడు అతన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి కూడా కెప్టెన్. ఇంకోటి జీటీ ఇంకా కొంచెం సీనియర్స్ని పెద్ద యూజ్ చేసుకోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మాథ్యూ వేడ్, ఆస్ట్రేలియాలో మాథ్యూ వేడ్ గురించి చెప్పనవసరం లేదు. ఇంకోటి విలియమ్సన్, ద గ్రేట్ బ్యాట్స్మెన్, ద మిస్టర్ క్రికెట్ ఇతనికి యాప్ట్ అవుతుందేమో గతంలో కంటే, ఇప్పుడు యాప్ట్ అవుతుంది, తను యూజ్ చేయట్టు. సో ఉమేష్ యాదవ్ అంటే ఈజ్ ఎ సీనియర్ బౌలర్, అడపదడప మంచి పాయింట్ మీరు రేజ్ చేశారు. వాళ్ళు చేయాల్సి ఉండేది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఆఫ్ఘనిస్తానీ బౌలర్స్ పైన ఆధారపడుతున్నారు. ఒక మీడియం పేసర్ అజమతుల్లాహ్ పక్కకు పెట్టి మీరు అన్నట్టుగా స్పిన్నర్స్ ఎలా అయినా నూరు ఆడతాడు, రాషిద్ ఆడతాడు. మీరు అన్నట్టు ఒక 2 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎందుకు తీసుకోరు? బెంగళూరు ఏం చేస్తుంది చెప్పండి? వీళ్ళిద్దరు కూడా చాలా కన్సిస్టెంట్ ప్లేయర్స్. అబ్సల్యూట్లీ. మీరు మిల్లర్తో పాటు, మిల్లర్ అంటే మధ్యలో కొంచెం ఇంజరీ కారణంగా ఆడలేదు కనుక ఇట్ వాజ్ ఓకే. బట్ మిల్లర్ తోటి పాటు మీరు అన్నట్టుగా విలియమ్సన్ ఆర్ లేకుంటే, ఎందుకంటే ఇప్పుడు కొంచెం స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా మీరు. కొంచెం చేంజ్ కూడా స్పిన్నర్స్ ఆర్ రియలీ బౌల్. స్పిన్నర్స్కు హెల్ప్ఫుల్గా ఉన్నప్పుడు విలియమ్సన్ ప్లేస్ కీ రోల్ యాక్చువల్లీ. చాలా అవుతుంది, వేడ్ కూడా చాలా అద్భుతంగా. ఇప్పుడు అంటే నేను అనుకుంటా ఈరోజు మార్పు ఉండవచ్చు నాకు అనిపిస్తుంది. అసలు యాక్చువల్గా 2 ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ని ఆడించి ఐ థింక్ మిల్లర్ అండ్ మరొక బ్యాటర్ని తీసుకునే ఛాన్స్, వేడ్ నుంచి తీసుకునే ఛాన్స్. అంటే రిద్దిమాన్ షా బౌలింగ్ విషయానికి వస్తే లిటిల్ ని సరిగ్గా ఛాన్సే లేదు ఇప్పటివరకు. లిటిల్ ని ఉపయోగించుకోలేదు. లిటిల్ అసలు లిటిల్ అన్నారు. వాట్ అబౌట్ స్పెన్సర్ జాన్సన్? మెయిన్ బౌలర్ 8 కోట్లు పెట్టి తీసుకున్నారు. అఫ్ కోర్స్ ఫస్ట్ 2 మ్యాచెస్ లో రన్స్ ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ మ్యాచ్ లో అగైన్స్ ముంబై బౌలింగ్ చేశాడు, వికెట్లు తీసుకున్నాడు. రన్స్ ఎవరు ఇవ్వటం లేదు చెప్పండి? నోకియా అయ్యలేదా, రబడా అయ్యలేదా, బుమ్రా అయ్యలేదా, మీకు స్టార్క్ ఇవ్వలేదా? ఎవరిని అసలు యాక్చువల్గా స్టార్క్ అయితే ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇట్లా రన్స్ ఇచ్చాడు. ఇప్పుడు కొంచెం సెట్ అయినాడు. ఇప్పుడు సెట్ అయ్యింది. ఎందుకంటే ఒక ప్లేయర్ మీద నమ్మకం పెట్టాలి మేనేజ్మెంట్ కూడా. మీరు తీసుకున్నారు అంత, ఇప్పుడు అంత డబ్బు పెట్టి అతన్ని తీసుకున్నారు, కాన్ఫిడెన్స్ ఉంది, మంచి బౌలర్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అతను యాక్చువల్గా. సో దాన్ని ఉపయోగించుకోవాలి. సో స్పెన్సర్ జాన్సన్ నేను అనుకుంటాను వాళ్ళు అనుకున్నట్టుగా, ఎందుకంటే మీకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మీడియం పేసర్ కొంచెం బ్యాటింగ్ చేస్తాడని చెప్పి అతన్ని టాప్ ఆర్డర్లో ఆడిస్తున్నారు, దానిపైనే ఉన్నది. కానీ బట్ మీరు ఇండియన్ బ్యాటర్స్ను పెంచుకొని ఫారిన్ బౌలర్స్ని ఉపయోగించుకోండి. బౌలింగ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు లిటిల్ ఉన్నాడు మీకు. ఈ స్పిన్నర్స్ విషయంలో రాషిద్ అండ్ నూర్ అయితే వాళ్ళను మీరు డ్రాప్ చేసే పరిస్థితే లేదు అసలు. దే ఆర్ రియలీ బ్లోయింగ్ వెల్ యాక్చువల్లీ. నూర్కు లాస్ట్ మ్యాచ్లో కూడా అఫ్కోర్స్ కొంచెం పనిష్మెంట్ తప్పలేదు అగైన్స్ వీళ్ళతోటే. సో ఈరోజు అతన్ని కూడా ఆడిస్తారా లేకుంటే ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకుంటారో చూడాలి పేసర్ను. బికాస్ దే హ్యావ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళు అబ్సల్యూట్లీ ఉపయోగించుకోవాలి. యా అబ్సల్యూట్లీ. ఎందుకంటే వృద్ధిమాన్ సాహా గురించి చెప్తాం. ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఐపీఎల్ వచ్చి చాలా మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్. ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి చాలా సక్సెస్ఫుల్. కొన్ని సీజన్లో సెంచరీ ఉంది, పంజాబ్ ఆడుతున్నప్పుడు సెంచరీలు ఉన్నాయి. తనకు వచ్చిన అవకాశాలు ఇంకో నిజంగానే ఎవరికి రాలేదు. చాలా ఏదో ఒక టీంలో వస్తుంది. ఫైనల్లో సెంచరీ కొట్టాడు. సో ఈ సీజన్ లో తన పర్ఫార్మెన్స్ ఉంది. ఇవాళ ఆ పిచ్ కండిషన్స్ కి మీకు, ఎందుకంటే వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్ స్టైల్ మీకు తెలుసు కాబట్టి చాలా మ్యాచ్లు మీరు అబ్జర్వ్ చేశారు బాగా. ఎలా ఉండబోతుంది ఇవాళ? ఒకటి అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలంటే అంటే T20 లాంటి ఫార్మాట్లో వీళ్ళందరూ అంటే ఎవ్రీ టైం ఆడే ప్లేయర్స్ అయితే కాదు, ఒకసారి ఆడుతున్నప్పుడు ఆడుతుంటారు. కానీ బట్ వృద్ధిమాన్ సాహా
టాలెంట్ క్వాలిటీ అంటే షార్టర్ వర్షన్కు లాంగర్ వర్షన్కు టెస్ట్ మ్యాచెస్లో కానివ్వండి వన్డేలో కానీ ఎక్కువ సూట్ అవుతుంది. ఈజ్ ఎ బ్రిలియంట్ కీపర్ అండి. కీపింగ్ విషయంలో రిద్ధిమాన్ సాను మించిన కీపర్ ఎట్ ప్రెసెంట్ కూడా మీరు ఈవెన్ రిషబ్ పంత్ ఇంజురీస్ అయినా కూడా అగైన్ హీ కమ్ బ్యాక్, నో డౌట్. రిషబ్ పంత్ కంటే కూడా అందరికంటే కూడా ఇప్పుడు మోడర్న్ లాస్ట్ 10 yearsలో ఇండియన్ వికెట్ కీపర్స్ విషయం మనం చాలా విషయం చెప్పుకోవచ్చు. అందులో ద బెస్ట్ వికెట్ కీపర్ ఎవరు అంటే ఐ థింక్ ఎనీబడి విల్ సే రిద్ధిమాన్ సార్, డౌటే లేదు. బట్ అతని బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే లాంగర్ వర్షన్కి అంటే షార్టర్ వర్షన్లో సెంచరీ ఉంది స్కోర్, బట్ స్టిల్ ఏమవుతుందంటే ఇతనికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది కాదు అసలు యాక్చువల్గా ఈ ఫార్మాట్ అండ్ ఫార్మ్ అండ్ కొంచెం ఏజ్ తోటి అందరు కూడా అంటే మీరు అన్నట్టుగా దాని ప్రభావం పడుతుంది, రిఫ్లెక్సెస్ ప్రభావం పడుతుంది. చాలా సీనియర్ 20-30 సరిపోవండి. రిద్ధిమాన్ సార్ మరి ఓపెనర్గా ఛాన్స్ వస్తుంది అంటే కనీసం 10 overs వరకు ఉండి ఒక 50-60 అయినా స్కోర్ చేయాలి ప్రతి మ్యాచ్లో. అవకాశాలను అతడు కూడా ఉపయోగించుకోలేదు. సో అక్కడ కూడా మీరు అన్నట్టుగా శుభ్మన్ గిల్ పైన కొంచెం ప్రెషర్ కనబడి, చాలా ప్రెషర్, ఎందుకంటే తను క్యాప్టెన్ పక్క, ఎందుకంటే అప్పుడంటే హార్దిక్ పాండ్యా ఉంది కాబట్టి బ్యాట్స్మెన్ గా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు 2 డ్యూయల్ రోల్ కెప్టెన్ ప్రెషర్ లేదు అతని పైన. అండ్ అందుకనే మీరు అగైనెస్ట్ ఆర్సీబీని అహ్మదాబాద్ లో 19 balls ఫేస్ చేసి 16 చాలా ప్రెషర్ లో కనబడ్డాడు. అవునవును. అండ్ ఎందుకంటే టీం అంతా కూడా శుభ్మన్ గిల్ బ్యాటింగ్ మీద ఆధారపడింది అనిపిస్తుంది. మంచి ఓపెనింగ్ కరెక్ట్, నో డౌట్. ఆ ఎఫెక్ట్ 2023లో అతడు ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్, అతను చాలా బ్రహ్మాండంగా ఆడాడు. 800 runs స్కోర్ అంటే అండ్ ఈస్ ప్లేయింగ్ వెల్. బట్ మీరు అన్నట్టుగా ఐ థింక్ దెర్ ఈస్ ప్రెషర్ ఆన్ హిమ్, ఆ ప్రెషర్ అనేది కనబడుతుంది. అండ్ వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అసలు యాక్చువల్గా. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే 4 matches ఉన్నాయి, 4 matchesలో 4 victories ఉంటే కొంచెం సేఫర్ పొజిషన్లో ఉంటారు, ఛాన్స్ ఉంటుంది. ఈ 4 matchesలో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ 7 wins ఎందుకు సరిపోవు అంటే ఇప్పుడు చూసాం కదా కోల్కతాకి ఆల్రెడీ 7 wins ఉన్నాయి, వాళ్ళ నెట్ రన్ రేట్ ఈస్ ఫార్ అండ్ మరొకటి ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ తోటి ఆడతారు, వాళ్ళకి హైదరాబాద్ కూడా మ్యాచ్ ఉంది, మరి హైదరాబాద్ కూడా రేస్లో ఉంది. అక్కడ గెలిచిన టీంకు ఛాన్సెస్ ఉంటాయి, ఓడిపోయిన టీంకు ఛాన్సెస్ ఉండవు. సో ఐ థింక్ దే ఆర్ అండర్ ప్రెషర్, నో డౌట్ అబౌట్ ఇట్. అవును, చాలా ప్రెషర్ ఉంది. ఇంకోటి కంపేర్ టు మనం ఆర్సీబీకి వద్దాము. ఇప్పుడు ఆల్రెడీ జీటీకి ఇటు బౌలింగ్ బ్యాట్స్మెన్ మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, వాళ్ళు పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తే వీళ్ళకి ఉన్న డిసడ్వాంటేజ్ అంటే వీళ్ళది స్ట్రాంగ్ టీమో తెలియదు. మీమ్స్ వస్తున్నాయి బాగా, వీళ్ళు స్ట్రాంగ్ టీమో తెలియదు, లూజ్ టీమో తెలియదు, ఎప్పుడు ఆడతారో చక్కగా తెలియదు, కానీ ఆడితే మాత్రం ఎంటర్టైనింగ్ టీమ్ అని మాత్రం. ఆర్సీబీ అంటే ఫుల్ మేమ్స్ వస్తుంటాయి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టీం అంటే అది గేల్ ఉన్నప్పటి నుండి మ్యాక్స్వెల్ వీళ్ళందరూ కూడా. ప్రాబ్లం ఈ సంవత్సరం మీరు అన్నారు కనుక రానా, స్టార్టింగ్ నుండి ఫస్ట్ 4 matches మ్యాక్స్వెల్ 0 పర్ఫార్మెన్స్. సో ఓవరాల్గా ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే గెలిపోవటములు ఎంతవరకు ఉండొచ్చు, ఎందుకు ఫైనల్గా మనం 2 టీంలు బలాబలం మనకు బాగా తెలుసు కాబట్టి ఎలా ఉండబోతుంది? ఐ థింక్ లాస్ట్ 2 matchesలో విన్స్ ఉన్నాయి కనుక ఆర్సీబీ ఐ థింక్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, హోమ్ ముందు ఓడిపోలేదు కనుక ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది, మంచి ఫామ్లో ఉన్నాడు, అగైనెస్ట్ గుజరాత్ మంచి, డూప్లెస్సీ కూడా చక్కగానే ఆడుతున్నాడు. అండ్ పట్టిడర్ ముఖ్యంగా ఈరోజు స్పిన్నర్స్కు ఎవరైనా పాఠాలు నేర్పగలుగుతారంటే మీకు జాక్స్తో పాటు పట్టిడర్ ఐ థింక్ ఈస్ ప్లేయింగ్ చాలా అద్భుతం, రిస్ట్ స్పిన్నర్స్ బ్రహ్మాండంగా ఆడతాడు అతను. సో రాషిద్ ఖాన్ అండ్ నూర్ను అటాక్ చేస్తే సరిపోతుంది, వాళ్ళకి మిగతా బౌలర్ లెవెల్ని అటాక్ చేయగలుగుతారు. ఎట్లా ఉండబోతుంది విన్నింగ్ రేషియో ఈ టీమ్స్కి? ఐ థింక్ విన్నింగ్ రేషియో అంటే ఈ పర్టికులర్ మ్యాచ్లో నేనేమనుకుంటానంటే 53 ఆర్సీబీ అండ్ 47 గుజరాత్. హోమ్ గ్రౌండ్ అన్న, హోమ్ గ్రౌండ్ అని కాదు, ఐ థింక్ వాళ్ళకి తెలుసు అంటే ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, చాలా ఇంపార్టెంట్ కాదు ఇక వాళ్ళకు చావో రేవో అంటే డూ ఆర్ డై. సో ఈ మ్యాచ్ లో గెలిచా కానీ ఛాన్సెస్ బలపడతాయని అనలేం మనం, బట్ ఏంటంటే కొంచెం రేర్ ఛాన్సెస్ ఉండొచ్చు. 7 wins ఒకవేళ ఆల్ మ్యాచెస్లో విక్టరీ సాధిస్తే మేబీ ఎందుకంటే వాళ్ళు రాక్ బాటంలో ఉన్నారు, 10th పొజిషన్లో ఉన్నారు, మైనస్ రన్ రేట్లో ఉన్నారు కనుక ఐ థింక్ ఇప్పటి నుండి ప్రతి మ్యాచ్లో విన్ అవసరం, విన్ దట్ టు గుడ్ విన్స్ అవసరం. యా ఎగ్జాక్ట్లీ, మీరు అన్నట్టు విన్తో పాటు గుడ్ విన్స్, గుడ్ రన్ రేట్తో కూడా ఉండాలి. చూద్దాం ఇవాళ అదృష్టం మరోసారి ఆర్సీబీ తలుపు తొడుతుందా, లేదా దాన్ని యూజ్ చేసుకుంటారా లేదా చూడండి. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో ఆడుతున్నారు కాబట్టి, హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి నిజంగానే ఫేవర్గా ఉంటే ఇవాళ చెలరేగుతారా, జీటీని ఓడగొడతారా లేదా చూద్దాం మనం. For more videos like this, subscribe Big TV channel.